మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజనీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. జగన్ రెంటపాల పర్యటన సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించారని అంబటి రాంబాబు, విడుదల రజనీపై సత్తెనపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దీంతో రేపు విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులిచ్చారు. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, విడుదల రజనీకి పోలీసులు నోటీసులు ఇచ్చారు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, పల్నాడు జిల్లా వెంకటాల పర్యటన సంబంధించిన కేసులు సంబంధించి పలువురు వైసీపీ నేతలపై కూడా కేసు నమోదు చేయడం, వారిపై కూడా ఇప్పటికీ కొంతమందికి నోటీసులు జారీ చేయడం, కొంతమందికి విచారణ కూడా హాజరయ్యారు. తాజాగా గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి అంబటి రాంబాబు, మరొక మాజీ మంత్రి విడుదల రజని, అదేవిధంగా ఎమ్మెల్సీ లేలప్పిరెడ్డి, విజయవాడకు చెందిన వైసీపీ నేత దేవినేని అవినాష్ తో పాటు మరికొంతమందికి కూడా గుంటూరు సత్తెనపల్లి టౌన్ రూరల్ పోలీసులు ఇద్దరు కూడా నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో రేపు వీరంతా కలిసి సత్తెనపల్లి రూరల్ పోలీస్ స్టేషన్ కొంతమంది, సత్తెనపల్లి టౌన్ పోలీస్ స్టేషన్ కొంతమంది కూడా విచారణకు హాజరు కాబోతున్నారు. రెంటపాలెం జగన్ పర్యటనకు కేవలం జగన్ కాన్వాయ్ తో పాటు 3 అదనపు వాహనాలతో పాటు 100 మందికి మాత్రమే అనుమతిస్తే వందలాది వాహనాలతో అక్కడికి వచ్చి పోలీసుల డ్యూటీలకు కూడా ఇబ్బంది కలిగించారు, నిబంధనలు ఉల్లంఘించారు, డీజిల్ తో ర్యాలీలు చేసి సామాన్య ప్రజానికి ఇబ్బంది కలిగించారనే కోణంలో రైట్, థ్యాంక్ యూ.